సో పెంటపాటి పుల్లారావు గారు రాజకీయ విశ్లేషకులు, సంజయ్ పులిపాక గారు విదేశీ వ్యవహారాల విశ్లేషకులు, నల్లమోతు చక్రవర్తి గారు ఆర్థిక రంగ విశ్లేషకులు. నమస్కారం అండి. నమస్కారం. పుల్లారావు గారు, సంజయ్ గారు, చక్రవర్తి గారు. సో పుల్లారావు గారు, నేను బ్యాడ్ ఫ్రెండ్ అని టైటిల్ పెట్టా. ఎందుకంటే ఆర్ద్రతతో కూడిన ఆహ్వానాలు, ఆలింగనాలు ఇవన్నీ చూసాం, ఎప్పుడూ ఉంటాయి, వాళ్ళు వెళ్ళినా ఉంటాయి, దానికేం లోటు లేదు. కానీ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి తమ్ముడు తమ్ముడే అనే సామెత ఎట్లా చూడాలి? ఇదేం పెద్ద అది ఫ్రెండ్షిప్ ఏంటి? మోడీ గారు ఫ్రెండా, ఈయన ఫ్రెండా? ఏదో 5-6 సార్లు కలుసుకున్నారు, దాంతో అయిపోలేదు. ఇది చాలా పొరపాటైన డైలాగా మన ఇండియన్ మీడియాలో. స్నేహితుడు కదా, స్నేహితుడు అంటే ఏంటి? రాజకీయాల్లో వీళ్ళందరూ స్నేహితులు కాదా? ఒక పార్టీ ఇంకో పార్టీకి వెళ్ళిపోతారు, తిట్టుకుంటారు, స్నేహితులే. అది పెద్ద ఇంపార్టెన్స్ ఎతికిస్తున్నారు, నాకు ఆశ్చర్యంగా ఉన్నది. రెండోది ఏంటంటే, మీరేం చెప్పారు? ట్రంప్ భారతదేశాన్ని అవమానం చేశాడు, మీ ఎకానమీ చచ్చిపోయిన ఎకానమీ అన్నారు. కరెక్టే కదా మీరు అన్నమాట. కానీ దాని వెనక్కి ఏమున్నది? 24 గంటల క్రితం రష్యన్ ఫార్మర్ ప్రెసిడెంట్, ఇప్పుడు పుతిన్ కింద చీఫ్ ఆఫ్ సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు, మెద్వెదేవ్ ఏమన్నాడు? ట్రంప్ నువ్వు జాగ్రత్తగా ఉండు, లేకపోతే మా దగ్గర ఎలాంటి బాంబులు ఉన్నాయో తెలిసి ఆటోమేటిక్ అణ్వాయుధ సామర్థ్యం ఇప్పటికీ అలాగే ఉంది అనే ఒక వార్నింగ్. అలాగే ఉన్నది, నీ సంగతి తేల్చేస్తాను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఏంటి అని ట్రంప్ని తిట్టాడు. అప్పుడు ఆయన తిట్టి ఏదో భారతదేశాన్ని కలిపి తిట్టాడు అంతే. కానీ నీవు జాగ్రత్తగా ఉండు, నీ సంగతి తేల్చేస్తాను, స్కూల్ రౌడీలాగా తిట్టుకున్నారు. దాని గురించి భారతదేశాన్ని తిట్టాడు. భారతదేశాన్ని నువ్వు వాళ్ళతో చేస్తే చేసుకోని ఆ కోపంతో, ఎందుకంటే ట్రంప్కి వ్యతిరేక రష్యా చెప్తాది, ఎవరు చెప్తాది అనుకోలేదు, చేస్తున్నారు. సో ఇది పెద్ద అవమానం ఏం చేయలేదు, పెద్ద స్నేహితుడు కాదు, విరోధి కాదు. ఇవన్నీ ఎవరు పర్మనెంట్ ఫ్రెండ్స్ అంటే ఆయనే అన్నారు కదా పుల్లారావు గారు, నాకు ఇండియా మిత్రదేశమే కానీ భారత్ ఎక్కువ పనులు చేస్తున్నారు అని. చైనాను కూడా నాకు చాలా దగ్గర, చైనా షీ జిన్పింగ్ అంటాడు, 3 సార్లు కలిసాడు అంతే. ఇక అతనితో యుద్ధం రోజు జరుగుతూ ఉన్నది, చైనాని పడగొట్టాలంటున్నాడు. ఆ ఫ్రెండ్ అనే టైటిల్ చాలా లైట్గా తీసుకోవాలి. అమెరికన్స్ వాడేది, యూరోపియన్స్ వాడేదానికి తేడా, చైనీస్ వాడేదానికి ఇంకా తేడా ఉంటాడు. చైనీస్ నువ్వు స్నేహితుడు అనటానికి చాలా చాలా సంవత్సరాలు పోవాలి. అది పెద్ద సీరియస్గా తీసుకోకూడదు. మనం ఏం తీసుకోవాలి? 25% సుంకాలు వేసాడు. రాజకీయంగా భారతదేశానికి ఏంటి? ఏదో అయిపోయిందని అందరూ అంటున్నారు. ఇప్పుడు ఎవరైతే ఆయనతో యుఎస్ఏతో అగ్రిమెంట్కి వచ్చారో వాళ్ళ మీద 20% వేసాడు. వియట్నాం 25% కొన్ని దేశాల మీద వేసాడు. అగ్రిమెంట్కి వస్తే మనకి 25% వేసాడు. ఇప్పుడు మెయిన్ థింగ్, మీకు మన మిత్రులు చక్రవర్తి గారు చెప్తారు, ఆర్థిక వ్యవస్థ అన్ని దేశాల మీద 20-25% వేసినప్పుడు భారతదేశానికి నష్టం ఏంటి? మన ఎక్స్పోర్ట్ చేసే కాంపిటేటివ్నెస్ పోలేదు కదా. మనం అందరికీ సిమెంట్ ధర పెరిగింది అనుకోండి, 100 రూపాయలు పెంచారనుకోండి, అందరికీ ప్రతి కాంట్రాక్టర్కి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ లేదు కదా. మనకి ఏం డిసడ్వాంటేజ్ లేదు. ఇక అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళతో రాను రాను అవి సెట్ అవుతాయి. పెద్ద ఏమి ఇంపార్టెన్స్ లేదు. మనం అది ఏదో వాళ్ళని చేసేస్తున్నాడు అంటే రష్యా మీద కోపం అని కాదు, భారతదేశానికి. తర్వాత అందరూ బయటకు వచ్చిందంటే ట్రంప్ ఎప్పుడైతే వేసాడో మోడీ వెంటనే ఫోన్ చేసి అయ్యో అది చేయొద్దు, మేము ఒప్పుకుంటాం అనుకుంటాను అన్నాడు. మిగతా ప్రధానమంత్రులు అందరూ అలా చేశారు. జపనీస్ ప్రైమ్ మినిస్టర్, వియట్నాం ప్రైమ్ మినిస్టర్, ఇండోనేషియన్ ప్రైమ్ మినిస్టర్ ఆయన వేయగానే బాబు వద్దు మనం మాట్లాడుకుంటాం వచ్చేసి గబగబా ఏదో సంతకాలు పెట్టేసి వెళ్ళిపోయారు. యూరోపియన్ యూనియన్తో సహా ఏదో పెట్టేద్దాం తర్వాత చూద్దాం గొడవని. అందువల్ల అది మోడీ ఫోన్ చేయలేదు. రాజకీయంగా కొంతమంది భారతదేశంలో ఇలాగా అలాగా అయిపోయింది అంటున్నారంటే అది ఎవరు పట్టించుకోక్కర్లేరు. అది విచారమైన విషయం. కొంతమంది రాజకీయ నాయకులు భారతదేశం ఏదో ఇలా తిట్టారని ఆనందపడతాం. లేదంటే రాహుల్ గాంధీ చేసిన కామెంట్ కూడా పట్టించుకోక్కర్లేదన్నా మీరు అనేది? అస్సలు పట్టించుకోక్కర్లేదు. ఎందుకు పట్టించుకోవాలి? ఎవరో మాట్లాడొచ్చు అట్లా. ఇప్పుడు కాదు డెడ్ ఎకానమీ ఫస్ట్ కాదు, ఫస్ట్ అది వాస్తవం కాదు, అది నల్లమోతు చక్రవర్తి గారు చెప్తారు, ఎందుకంటే ఆయన ఎక్స్పర్ట్ కాబట్టి. నేనేమంటానంటే రాజకీయంగా వేరే దేశాధినేత అన్నదాన్ని వీళ్ళు చంకలు గుద్దుకుంటే ఎలా పుల్లారావు గారు? అదే ఆయన అసలు అంత పెద్ద స్పీచెస్ ఇచ్చారు నరేంద్ర మోడీ, అమిత్ షా, గంటలు మాట్లాడారు. కానీ అసలైన విషయం చెప్పలేదే. రాహుల్ గాంధీ అమెరికాలో ఎవరితో కూర్చున్నాడు? ఇల్హాన్ ఒమార్తో కూర్చున్నాడు.
ఇల్హాన్ ఒమర్ అక్కడ ఎంపీ వెళ్ళి ఆజాద్ కాశ్మీర్ పిఓకే కాశ్మీర్లో కూర్చుని ఏమన్నది 2 సంవత్సరాల క్రితం, మేము ఇది విడిపిస్తాం భారతదేశాన్ని నుంచి ఆ కాశ్మీర్ కూడా అన్నారు. దాంతో కూర్చున్నాడు. అది ఘోరమా ఇక్కడ అంతం ఘోరమా? ఈ మాటలకి ఏం లేదు వాల్యూ ఇవ్వట్లేదు, యాక్షన్లకు కూడా వాల్యూ ఇవ్వట్లేదు. ఎందుకంటే భారతదేశం మీరు జ్ఞాపకం ఉంచుకోండి, నరేంద్ర మోడీ గారు మంచి ప్రైమ్ మినిస్టర్, చెడ్డ ప్రైమ్ మినిస్టర్, పెద్ద ప్రైమ్ మినిస్టర్ అదే ఉంటారు, వెళ్ళిపోతారు. భారతదేశం ఉంటుంది, 7,000 సంవత్సరాల హిస్టరీ ఉన్నది, ఉంటుంది, తట్టుకుంటుంది. ఎలా తట్టుకుంటారంటే ఇప్పుడు ఆ మొమెంటం వచ్చింది, తట్టుకుంటుంది, మొదలుకి వెళ్ళిపోతుంది. మనకి అది నేను పెద్ద వరి అవ్వట్లేదు. ఇదేదో పెద్ద ఒక సునామీ వచ్చేసి మన ఎవరు ఏమవ్వలేదు. భారతదేశం ఎలాంటి దేశం, మనుషులు ఎంత మెతక్గా ఉండి వెజిటేరియన్స్ కానీ ఎంత ఇనం ఉన్నారో ఇప్పుడు ట్రంప్ నేర్చుకుంటాడు, ట్రంప్ తండ్రి నేర్చుకుంటాడు, అందరు నేర్చుకుంటారు. అందరు జవహర్లాల్ నెహ్రూ తుపాకీ లేనప్పుడు చైనానే అవతలిపోమన్నాడు, తుపాకీ చేతిలో లేనప్పుడు బ్రిటన్ అవతలిపోమన్నాడు మహాత్మా గాంధీ, ఏం లేనప్పుడు. జ్ఞాపకం పెట్టుకోండి. అది నేను పెద్ద వరి అవ్వట్లేదు, మనకేం చేయలేరు డ్యామేజ్. ఇందా చెప్పిన పాయింట్ ఎవరైనా నన్ను కాదని చెప్పమనండి, అందరి మీద పనులు వేశారు. మనకేంటి డిసడ్వాంటేజ్? మరో అందరు కాంట్రాక్టర్స్కి హైదరాబాద్లో 100 రూపాయలు సిమెంట్ పెంచారు అనుకోండి గవర్నమెంట్, ఎవరికి అడ్వాంటేజ్ లేదు కదా, డిసడ్వాంటేజ్. ఇది మనమే, అది డొనాల్డ్ ట్రంప్ చేసుకునేది ఆయన చేసుకుంటాడు, పడతాడు. రష్యా మీద కోపం తీర్చుతారు, చైనా మీద కోపం తీర్చుకోలేదు. ఎందుకంటే చైనా నిన్నే స్టేట్మెంట్ ఇచ్చింది, నువ్వు చేస్తే మాకు చెప్పక్కర్లేదు, ఏమన్నా చేస్తే మేము మీకు డబల్ ట్యాక్స్ వేస్తాం పో అన్నారు. మన చైనాతో బ్రతిమాలుకుంటున్నారు. చైనాతో తర్వాత ఇంకో చిన్న విషయం పాయింట్. ఓకే, మీరు అన్న పాయింట్కే వస్తాను నేను. అంటే రష్యా రెస్పాన్స్ కానీ చైనా రెస్పాన్స్ కానీ ఆ దిశగా మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం అనేది మాట్లాడే ముందు మాట్లాడదాం. పుల్లారావు గారు వస్తా, సెకండ్ దాంట్లో చర్చకొద్దాం. సో చక్రవర్తి గారు, ఇప్పుడు ఈ 20% అందరికీ వేశారు కదా, మనకి వేశారు 25%.